సంక్రాంతి సెలవుల దృష్ట్యా మేడారానికి భక్తజనం పోటెత్తారు. ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి వనదేవతల దర్శనానికి బారులు తీరారు. చీరె, సారె, బంగారంతో గద్దెల వద్ద వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. మేడారం భక్తులతో కిటకిటలాడుతోంది. పెద్ద సంఖ్యలో భక్తులు మేడారానికి విచ్చేస్తున్నారు, తల్లులను దర్శించుకుంటున్నారు. తనివి తీరా తమ మొక్కులను ముందస్తుగా తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు. ఇవాళ ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులంతా కూడా వచ్చి గద్దెల వద్దకు చేరుకుంటున్నారు. ముందుగా జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి అంటే కుటుంబ సమేతంగా వాహనాల్లో వచ్చి, అలాగే ఆర్టీసీ బస్సుల్లో కూడా భక్తులంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి మేడారానికి వచ్చి జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి అక్కడి నుంచి కూడా మేడారం గద్దెల వైపు బాట పెట్టారు. సమ్మక్క, సారలమ్మ, పైడిద్దరాజు, అలాగే గోవిందరాజులను దర్శించుకుంటున్నారు. చీర, సారె, పసుపు, కుంకుమ కానుకగా సమర్పించి బంగారాన్ని కూడా నిలువెత్తు బంగారాన్ని ఆ తల్లులకు కానుకగా సమర్పించుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో అంటే ఇటు గద్దెల ప్రాంగణం అంతా కూడా భక్తులతో కిటకిటలాడింది. సంక్రాంతి సెలవులు ఇక ముగినుండడంతో కూడా ఇవాళ పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. ఇటు రాష్ట్రం నలుమూల నుంచి కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, హైదరాబాద్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. అలాగే ఏపీ నుంచి కూడా విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. అలాగే ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర తదితర దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులంతా కూడా మేడారం బాట పెట్టారు. దీంతో మేడారం పరిసరాలు ఎటు చూసినా కూడా భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి. అయితే వచ్చిన వారు వచ్చినట్టుగా దర్శనాలు చేసుకుంటున్నారు. దర్శనాల వద్ద ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈసారి అత్యంత ప్రతిష్టాత్మకంగా నభూతో నభవిష్యత్తి అన్న రీతిలో చేపట్టినటువంటి అభివృద్ధి పనులను కూడా భక్తులంతా కూడా వీక్షిస్తున్నారు. చాలామంది అభివృద్ధి పనులను పూర్తి చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్తూ కూడా తల్లులను దర్శించుకుంటున్నారు. ముఖ్యంగా సాఫీగా దర్శనాలు జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు అంటే గద్దెల పరిసరాలు ఎటు చూసినా కూడా భక్త జనంతో నిండి ఉన్నాయి. ముందుగా సమ్మక్క, సారలమ్మ, పైడిద్దరాజు, గోవిందరాజు వరుసగా వనదేవతలను దర్శించుకొని తమ మొక్కులను తీర్చుకొని ఇళ్లకు బయలుదేరి వెళ్తున్నారు. అలాగే ఇక సంక్రాంతి సెలవులు ముగుస్తుండడంతో ఇవాళ రేపు కూడా కొంతమేర ఈ రద్దీ ఉండనుంది. అలాగే ఆదివారం కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. అంటే గత 15 రోజుల నుంచి రద్దీ ఉన్నా కూడా ఎప్పుడైతే సంక్రాంతి సెలవు ప్రారంభమయ్యో అప్పటి నుంచి కూడా లక్షలాదిగా భక్తులు మేడారానికి పోటెత్తుతున్నారు. తల్లులను తనివితర దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక 18వ తారీఖు ముఖ్యమంత్రి అలాగే రాష్ట్ర మంత్రులంతా కూడా మేడారం బాట పట్టనున్నారు. సాయంత్రానికి మేడారం చేరుకుని అక్కడే కేబినెట్ సమావేశం నిర్వహిస్తారు. అలాగే 19వ తారీఖు ఉదయం ఏవైతే చేపట్టినట్టు 251 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు మంత్రులతో కలిసి. అలాగే ఇందుకోసం మొత్తం ఏర్పాట్లన్నీ కూడా ఇటు జాతర ఏర్పాట్లు, అలాగే ముఖ్యమంత్రి రాక కోసం చేస్తున్నట్టు ఏర్పాట్లు కూడా దాదాపుగా కొలుక్కు వచ్చాయి. ఇటు జంపన్న వాగు వద్ద భక్తులు స్నానాలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అలాగే జంపన్న వాగు నుంచి గద్దెల వద్దకు దారితీసే మార్గంలో కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. విద్యుత్ దీప అలంకరణ కూడా పూర్తయింది. దేవాలయం అంతా కూడా రంగులతోటి కొత్త రూపు సంతరించుకుంది, కొత్త అందాలు సంతరించుకుంది. ఈ ఏర్పాట్లన్నీ పూర్తయినట్టు చెప్పాలి. ఇంకా మిగిలిన ఉన్నవి కూడా 1-2 రోజుల్లో ఈ ఏర్పాట్లు పూర్తి చేసి మహాజాతరకు సిద్ధమవుతామని చెప్పేసి ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. అలాగే సీతక్క దగ్గరుండి కూడా ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇక వచ్చే బుధవారం మండమెలిగే పండగ అంటే ఆ రోజు దుష్టశక్తులు గ్రామంలోకి రాకుండా కూడా ఆలయ పూజారులు పూజలు చేస్తారు. అలాగే గద్దెల వద్ద కూడా పూజలు చేస్తారు. దీంతో మేడారం మహాజాతర లాంఛనంగా ప్రారంభమైనట్టే. ఇక ఆ తర్వాత వచ్చే బుధవారం నుంచి మేడారం మహాజాతర అంగరంగ వైభవంగా జరగనుంది. 28 నుంచి ఈ నెల 28 నుంచి 31 వరకు మేడారం మహాజాతర చాలా వైభవంగా జరిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఏదైతే మొదటి రోజు కన్నెపల్లి నుంచి సారలమ్మని తీసుకొస్తారు. ఆ తర్వాత పైడిద్దరాజు, గోవిందరాజులను కూడా తీసుకొస్తారు. ఆ తర్వాత రెండో రోజు అత్యంత ఆర్భాటంగా వేడుకగా చిలకలగుట్ట నుంచి కూడా సమ్మక్కని తీసుకొస్తారు. ఆ తర్వాత మూడో రోజు మొత్తం వనదేవతలంతా కూడా గద్దెలపైనే ఉండి భక్తులకు దర్శనమిస్తారు. ఆ రోజు ఇక మేడారం భక్త జనసంద్రంగా మారుతుంది. ఇసకేస్తే రాళ్ళంతగా జనసందోహం వచ్చి తల్లులను దర్శించుకుంటారు. 4వ రోజు కూడా భక్తులకు దర్శనమిచ్చి తిరిగి వనంలోకి ప్రవేశిస్తారు. అంటే 28 నుంచి వనంలో ఉన్నటువంటి వనదేవతలు జనం మధ్యకు వచ్చి జనాలకు దర్శనమిచ్చి తిరిగి
వనప్రవేశంతో ఈ మహాజాతర ముగుస్తుంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ఈసారి భారీగా అత్యంత భారీగా ఏర్పాట్లు చేసింది. ఏర్పాట్లన్నీ కూడా దాదాపు కూలిపోవచ్చాయి. ఇక భక్తుల రద్దీ మాత్రం మేడారంలో చాలా విపరీతంగా ఉంది. ఎప్పటికప్పుడు పోలీసులు భక్తులను క్యూ లైన్లో పంపిస్తున్నారు. దర్శనాలు సాఫీగా అయ్యేటట్టుగా వాళ్ళు పోలీసులు చాలా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే కొన్ని చోట్ల అంటే ఉదయం ఎక్కువగా వాహనాలు వచ్చాయి. పార్కింగ్ స్థలాలు ఏవైతే నిర్దేశించిన పార్కింగ్ స్థలాల్లో వాహనాలు పార్క్ చేసుకొని అక్కడి నుంచి కూడా జంపన్నవాకు వెళ్ళి స్నానాలు ఆచరించి భక్తులంతా కూడా తల్లుల దర్శనం చేసుకున్నారు. కెమెరామెన్ క్రాంతితో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, మేడారం.